విద్యుత్ అభివృద్ధి, విశ్వసనీయత, భవిష్యత్తు దిశగా తెలంగాణ మన ప్రజాప్రభుత్వం విద్యుత్ రంగాన్ని కేవలం సరఫరా వ్యవస్థగా కాకుండా సామాజిక న్యాయం, ఆర్థిక వృద్ధి మరియు భవిష్యత్ తెలంగాణకు పునాదిగా భావిస్తుంది. విద్యుత్ అనేది కేవలం సేవ కాదు, అది సమాజం ఎలా పనిచేస్తుందో చెప్పే అర్థం. ఈరోజు తెలంగాణలో విద్యుత్ రంగం దేశంలోనే అత్యుత్తమంగా నిలవటానికి కారణం నిరంతర సరఫరా మాత్రమే కాదు, నాణ్యత, విశ్వసనీయత మరియు ప్రజా కేంద్రిత పాలన. ప్రస్తుతం మన రాష్ట్రంలో 23,187 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. అందులో గణనీయమైన భాగం పునరుత్పాదక శక్తి వనరుల నుంచే వస్తుంది. మార్చి 13, 2026 తెలంగాణ విద్యుత్ రంగానికి చారిత్రాత్మక రోజు. ఆ రోజు 18,228 మెగావాట్ల గరిష్ట డిమాండ్ను సమర్థవంతంగా నెరవేర్చడమే కాకుండా 341.08 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక వినియోగాన్ని నమోదు చేశాం. అంతేకాదు, ప్రతి వ్యక్తికి విద్యుత్ వినియోగం 2,508 యూనిట్లు ఉండగా ఇది దేశ సగటు కంటే చాలా ఎక్కువ. ఇది తెలంగాణ అభివృద్ధి వేగాన్ని స్పష్టంగా చూపించే సూచిక. ఒకప్పుడు విద్యుత్ కొరత గురించి మాట్లాడుకునే తెలంగాణ ఈరోజు విద్యుత్ భవిష్యత్తును రూపొందించే తెలంగాణగా మారింది. మన ప్రభుత్వం విద్యుత్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అధికారులు కార్యాలయాల్లో కాకుండా ప్రజల మధ్యకు వెళ్లే విధంగా ప్రజాబాట, పొలం బాట అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. సమస్యలు ఫైళ్లలో కాదు, ప్రజల దగ్గరే పరిష్కారం అవుతున్నాయి. 214 ఎలక్ట్రిక్ అంబులెన్సులు మరియు 24 గంటల 1912 కాల్ సెంటర్ ద్వారా తక్షణ స్పందన అందిస్తున్నాం. పాలనా పరంగా ఉండే వ్యవస్థ కాదు, సమస్య దగ్గరకు వెళ్లే వ్యవస్థ ఇది. సాంకేతిక రంగంలో కూడా కీలక మార్పులు తీసుకువస్తున్నాం. రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ వంటి ఆధునిక వ్యవస్థలు అమలు చేస్తూ సరఫరా నాణ్యతను నిరంతరం పర్యవేక్షించే స్థాయికి తీసుకొచ్చాం. ఇటీవల ఎస్ఎల్సి ఛార్జీల సవరణ ద్వారా కొత్త విద్యుత్ కనెక్షన్ కాంటాక్ట్ లెస్ విధానంలో అందించే వ్యవస్థను ప్రవేశపెట్టాం. అభివృద్ధి చెందిన దేశాల తరహాలో పారదర్శకతను పెంచుతూ అవినీతి అవకాశాలను తగ్గించే దిశగా ఇది ఒక కీలక అడుగు. విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణలో తెలంగాణ ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతుంది. ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, నెట్వర్క్ సామర్థ్యం ప్రతి స్థాయిలో బలోపేతం అవుతున్నాయి. మౌలిక సదుపాయాలు కల్పించవు, కానీ అవే అభివృద్ధి కల్పించేలా చేస్తాయి. ఈ దశలో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 3x800 మెగావాట్ల యూనిట్ని ప్రారంభించి మరొక యూనిట్ని గ్రిడ్కి అనుసంధానం చేశాం. ఇది తెలంగాణ భవిష్యత్ విద్యుత్ భద్రతకు బలమైన పునాది. పునరుత్పాదక శక్తి రంగంలో తెలంగాణ ముందంజలో ఉంది. ప్రకృతితో కలిసి ముందుకు సాగటం మన లక్ష్యం. సౌర ప్రాజెక్టులు, సోలార్ విలేజ్లు, రూఫ్ టాప్ విస్తరణ మాత్రమే కాదు, PM కుసుమ్ పథకం ద్వారా రైతులను విద్యుత్ వినియోగదారులుగా కాకుండా విద్యుత్ ఉత్పత్తిదారులుగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం. ఇది రైతును వ్యవసాయకర్తగా మాత్రమే కాకుండా శక్తి రంగంలో భాగస్వామిగా నిలబడుతుంది. ఇప్పుడు శక్తి రంగం భవిష్యత్తు గురించి మాట్లాడాల్సిన సమయం వచ్చింది. శక్తిని ఉత్పత్తి చేయడం ఒక దశ, దాన్ని నిల్వ చేసి సమర్థవంతంగా వినియోగించడం భవిష్యత్తు. ఈ దశగా మహేశ్వరం మరియు చౌటప్పల్లో 1500 మెగావాట్ అవర్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. అలాగే టీజీ జెన్కో ఐడల్ ఉత్పత్తిలో రికార్డు సాధించే లక్ష్యాన్ని దాదాపు రెట్టింపు చేసింది. ఈ సందర్భంగా సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ సంస్థ చేసిన సేవలను కూడా మనం గుర్తు చేసుకోవాలి. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థకు అవసరమైన బొగ్గు సరఫరాలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా జైపూర్ థర్మల్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిలో కూడా ఈ సంస్థ తన వంతు పాత్రను పోషిస్తుంది. తెలంగాణ శక్తి రంగం నిరంతరంగా ముందుకు సాగటానికి ఈ సంస్థ అందిస్తున్న సహకారం ఒక బలమైన పునాది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా టీజీ జెన్కో ద్వారా
11,460 మెగావాట్ల పంప్ స్టోరేజ్ మరియు ఇతర ప్రాజెక్టులకు 95,150 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించాం. అదే సమయంలో రెడ్కో ద్వారా 1,23,350 కోట్ల పెట్టుబడులతో 12 ఒప్పందాలు కుదుర్చుకొని రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నాం. ఇవి కేవలం పెట్టుబడులే కాదు, భవిష్యత్ తెలంగాణ శక్తి నిర్మాణానికి పునాదులు. పట్టణాభివృద్ధిలో కూడా తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది. హైదరాబాద్ భూగర్భ కేబులింగ్ పనులు చేపడుతూ నగరాన్ని మరింత సురక్షితంగా ఆధునికంగా మార్చుతున్నాం. రాష్ట్రంలో ఇప్పటికే 1,036 ఎలక్ట్రిక్ వాహన్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి పర్యావరణ రహిత రవాణా వైపు తెలంగాణ వేగంగా ముందుకు పోతుంది. తెలంగాణ రైజింగ్ దృష్టిలో భాగంగా క్యూర్ ప్రాంతాల్లో గ్రీన్ మొబిలిటీని మరింత విస్తరించే దిశగా కూడా క్రమబద్ధమైన చర్యలు తీసుకుంటున్నాం. మన ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సామాజిక న్యాయ సాధనంగా కూడా ఉపయోగిస్తుంది. గృహజ్యోతి పథకం ద్వారా 53 లక్షలకు పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. దీనికి భారీగా బడ్జెట్ మద్దతు అందిస్తూ డిస్కమ్లకు ప్రభుత్వం ప్రజల తరపున భారం భరిస్తుంది. విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్, వ్యవసాయ సబ్సిడీ ఇవన్నీ కలిపి ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నాయి. రైతుకిచ్చే విద్యుత్ ఖర్చు కాదు, ఇది భవిష్యత్తుకు పెట్టుబడి. రైతు డిస్కమ్ ఏర్పాటు ద్వారా వ్యవసాయానికి మరింత కేంద్రీకృత మరియు నాణ్యమైన సేవలు అందించే దిశగా ముందుకు సాగుతున్నాం. చీకటి పోవటం అంటే కేవలం వెలుగు రావటం కాదు, ప్రజల్లో నమ్మకం పెరగటం. మన లక్ష్యం స్పష్టంగా ఉంది. ప్రతి ఇంటికి విద్యుత్, ప్రతి రైతుకి భరోసా, ప్రతి పరిశ్రమకు శక్తి, ప్రతి పౌరునికి నాణ్యమైన సేవ. విద్యుత్ సరఫరా చేయటం మన బాధ్యత. భవిష్యత్ తెలంగాణను శక్తివంతం చేయటం మన సంకల్పం. ఈ బడ్జెట్లో విద్యుత్ శాఖకు 21,285 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.